ఓకే. ఫైనల్లీ చెప్పగలుగుతున్నా. కొన్ని మంత్స్ బ్యాక్ నేను బిస్గురుకులు చేసేదాన్ని. బట్ డ్యూ టు సమ్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ రీజన్స్ నేను స్టాప్ చేయాల్సొచ్చింది. ఐయామ్ బ్యాక్ అగైన్. హానెస్ట్‌లీ అది నాకు ఒక బిజినెస్ ఆపర్చునిటీ కాదు. ఆడియన్స్‌ని బిల్డ్ చేశా, ట్రస్ట్‌ని బిల్డ్ చేశా, మంచి వాల్యూ ప్రొవైడ్ చేశా, మెంటార్‌షిప్స్ ఇచ్చా, సెషన్స్ తీసుకున్నా అని చాలామంది నా మీద ట్రస్ట్ పెట్టి నా జర్నీ మొత్తం ఫాలో అయ్యారు. బట్ డ్యూ టు సమ్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ రీజన్స్ నేను మధ్యలో ఒక చిన్న బ్రేక్ తీసుకోవాల్సొచ్చింది. మై అకౌంట్ గోట్ కాంప్రమైజ్డ్. కొంతమంది హ్యాకర్స్ నా అకౌంట్ హ్యాక్ చేసి వాళ్ళ యాక్సెస్ తీసుకొని నా అకౌంట్ నుంచి ట్రేడింగ్ కూడా చేసుకున్నారు. అలాంటి టైంలో నేను నా జర్నీ కంటిన్యూ చేయడం కంటే నేను ఫస్ట్ సెక్యూర్ ఉంచుకోవడం ఇంపార్టెంట్ అనిపించింది. సో దట్ నేను బ్రేక్ తీసుకున్నా అండ్ ఫైనల్లీ స్టార్టింగ్ అగైన్. హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఇఫ్ యూ ఆర్ న్యూ ఇయర్, ఐఎమ్ కామ్లీ. ఐఎమ్ ఏ స్టూడెంట్, కాంటెంట్ క్రియేటర్, ఫ్రీలాన్సర్ అండ్ అఫిలియేట్ మార్కెటర్. అండ్ మీరు నన్ను కొంతకాలం నుంచి ఫాలో చేస్తూ ఉంటే థ్యాంక్ యూ సీరియస్లీ. బికాజ్ మీ అందరికీ తెలుసు నేను ఆల్రెడీ విస్గురుకులు స్టార్ట్ చేసేదాన్ని, సెషన్స్ తీసుకునేదాన్ని, మెంటర్షిప్ తీసుకునేదాన్ని, సర్టిఫికేట్స్ ఎర్న్ చేశాను అండ్ మీతో కూడా సర్టిఫికేట్స్ తీపిచ్చాను. ఆల్రెడీ బిల్డ్ మై ఓన్ ఆడియన్స్ అరౌండ్ ఇట్. ఆ జర్నీలో నాకు ఒకటే థింగ్ స్ట్రాంగ్గా అర్థమైంది. ఏంటి అంటే పీపుల్ డోంట్ ట్రస్ట్ ప్లాట్ఫామ్, పీపుల్ ట్రస్ట్ పీపుల్. సో థ్యాంక్ యూ నా మీద ట్రస్ట్ ఉంచినందుకు, ఇప్పటివరకు నా గైడెన్స్ తీసుకున్నందుకు, నాతో కమ్యూనికేట్ చేసినందుకు, ఏమైంది అని అడగడానికి ముందుకు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్ అంటే కొన్ని నెలల క్రితం నేను ఇన్స్టాగ్రామ్లో ఇలా బిస్గురుకుల గురించి పోస్ట్ చేస్తూ ఉండేదాన్ని. ఏమైంది వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయట్లేదు, సడన్గా డిజపియర్ అయిపోయింది అన్నట్టు అనుకుని ఉంటుంటారు. సో ఫైనల్లీ ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లెయిన్. నా అకౌంట్ని హ్యాకర్స్ హ్యాక్ చేశారు అండ్ నా పేరు యూస్ చేసుకొని వాళ్ళు ట్రేడింగ్ అట్లా చేసుకుంటూ ఉన్నారు. నాకు అది అస్సలు నచ్చలేదు. బికాజ్ బయటకు వెళ్ళేది వాళ్ళకి డబ్బులు వచ్చేది వాళ్ళకి ఇవ్వగాని, బట్ నా పేరు కదా వాళ్ళు యూస్ చేసుకొని చేసేది. సో అట్లా నా పేరు మీద అట్లా ఎవరికి ఏది అవ్వద్దు అని చెప్పేసి నేను ఫస్ట్ థింగ్ అకౌంట్ సెక్యూర్ చేసుకోవాలి అని చెప్పేసి కంప్లీట్గా స్టాప్ చేసేసా. ఒక టైం వరకు కంప్లీట్గా స్టాప్ చేసేసా. ఇష్యూస్ అన్ని రిజాల్వ్ చేయాలి, నేను ఇంటెన్షనల్గా బ్రేక్ తీసుకున్నా. బట్ ఐ డోంట్ లూజ్ ద ట్రస్ట్. నేను బిల్డ్ చేసింది ఫాలోవర్స్ కాదు, ఒక ట్రస్ట్ బిల్డ్ చేశాను అర్థమైంది. సో పీపుల్ ఎవరైతే నా దగ్గర ఆల్రెడీ మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళు ఉన్నారో, లేదు వాళ్ళే నాకు ఇట్లా పెట్టేవాళ్ళు, అక్క మీ అకౌంట్ మీద ఇట్లా వస్తుంది మీదేనా అంటే, లేదు ప్లీజ్ రిపోర్ట్ చేయండి అంటే వాళ్ళు చేసేసారు. దోస్ ఆర్ మై పీపుల్. సో వాళ్ళందరికీ నా మీద ఉన్న ట్రస్ట్ని నేను చాలా రెస్పాన్సిబుల్గా హ్యాండిల్ చేద్దాం అనుకుంటున్నా. ఈసారి కూడా మనం ఓవర్ నైట్లో సక్సెస్ వచ్చేస్తుంది, 2 డేస్లో ఎన్రోల్ అవ్వగానే ఇన్కమ్ వచ్చేస్తుంది, ఇట్లా కాకుండా వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ దట్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి క్లియర్గా మాట్లాడుకుందాం. బికాజ్ ఏదైనా ఆన్లైన్లో బిల్డ్ చేయాలి అంటే వర్క్ చేయాలి. ఇట్ టేక్స్ సమ్ టైమ్, టూ మచ్ టైమ్, ఇయర్స్ తరబడి చేయాలి అని చెప్పాను కానీ ఇట్ టేక్స్ కన్సిస్టెన్సీ, ఇట్ టేక్స్ సమ్ టైమ్. వర్క్ చేయాలి. ఫస్ట్ థింగ్ మెయిన్ అండ్ ఇంపార్టెంట్, వర్క్ చేయాలి, నేర్చుకోవాలి, కాంటెంట్ క్రియేట్ చేయాలి, పీపుల్తో కమ్యూనికేట్ చేయాలి అండ్ మెయిన్ థింగ్ కన్సిస్టెన్సీ. అంతకంటే మెయిన్ ట్రస్ట్ ఎర్న్ చేయాలి. సో వై ఆమ్ ఐ స్టార్టింగ్ అగైన్? బికాజ్ నా జర్నీ అనేది వర్త్ కంటిన్యూయింగ్. సో ఈసారి నేను ఓన్లీ జస్ట్ ప్రమోషనల్ కాంటెంట్ కాకుండా, ఇఫ్ యూ ఆర్ ఏ స్టూడెంట్, హౌస్ వైఫ్, ఎంప్లాయ్, అన్ఎంప్లాయ్, మీకు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలన్నా, కాంటెంట్ క్రియేషన్ నేర్చుకోవాలన్నా, వెబ్సైట్ డిజైనింగ్ నేర్చుకోవాలన్నా, ఆర్ ఇఫ్ యూ ఆర్ క్యూరియస్ అబౌట్ హౌ టు మేక్ మనీ ఆన్లైన్, దెన్ ఈ జర్నీ మీకోసమే. ఈ జర్నీలో నేను ఏమేమి నేర్చుకున్నా అనేది సింప్లిఫై చేసి షేర్ చేస్తా. నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తా, నా మిస్టేక్స్ షేర్ చేస్తా అండ్ అలానే నా రిజల్ట్స్ కూడా షేర్ చేస్తా. అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఇఫ్ మీరు బిస్గురుకులు కానీ ఆర్ ఎనీ అదర్ ప్లాట్ఫామ్ ఏదో నేను చెప్తున్నాను ఎవరో చెప్తున్నారు అని చెప్పేసి అట్లా బ్లైండ్గా అయితే జాయిన్ అయిపోద్దు. ఫస్ట్ రీసెర్చ్ అబౌట్ ఇట్, వాట్ ఇట్ ఈస్ అనేది రీసెర్చ్ చేసి మీకు ఎంత అర్థమైంది, ఇంకా ఏమైనా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయా, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అనేది మొత్తం అంతా రీసెర్చ్ చేసి మీ డెసిషన్ మీరు తీసుకోవాలి. వాట్ ఈస్ బిస్గురుకుల్, మనం ఏమేమి నేర్చుకోబోతున్నాం, మనం ఎంత పే చేస్తాము, మనకి ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది, ఎన్ని వేస్లో జనరేట్ అవుతుంది, ఇవన్నీ మీరు రీసెర్చ్ చేసి తెలుసుకోవాలి. నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను, ఇఫ్ చూడకపోతే చూసిరండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. దీని మీద ఇంకా వీడియోస్ వస్తాయి, సో సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. దిస్ ఈజ్ నాట్ జీరో నుంచి స్టార్ట్ చేస్తున్నా అని అయితే చెప్పట్లేదు, బికాజ్ ఆల్రెడీ స్టార్ట్ చేశాను, నేను ఎర్నింగ్స్ చేసుకున్నా అండ్ నా దగ్గరికి వచ్చిన పీపుల్కి నేను పర్సనల్గా గైడ్ చేశా, 1-on-1 సెషన్స్ తీసుకొని గైడ్ చేశా, వాళ్ళు ఎర్న్ చేస్తున్నారు, ఇంకా వాళ్ళ ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి. సో అవన్నీ నేను చక్కగా మెన్షన్ చేస్తా, ఒకసారి చెక్ చేయండి. సో ఇఫ్ యూ ఆర్ వెయిటింగ్ ఫర్ మీ టు కమ్ బ్యాక్, సో ఫైనలీ ఐఎమ్ హియర్ గైస్. అండ్ ఇఫ్ యూ ఆర్ న్యూ హియర్, వెల్కమ్ టు మై ఛానల్. ఐఎమ్ కోమలి. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అసలు ఏం వర్కౌట్ అవుద్ది, అసలు ఏం వర్కౌట్ అవ్వదు, నేనేం నేర్చుకుంటున్నా, నేనేమేం చేస్తున్నా, నేను ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేసా, మీరు ఎన్ని వేస్లో ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు, ఈ విషయాలన్నీ మనం ముందు చాలా వీడియోస్లో మాట్లాడుకోబోతున్నాం. సో ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ ద బిస్గురుకుల్ జర్నీ, కామెంట్ స్టార్ట్ అండ్ subscribe the button. Bye.